అందరికి జైభీములు. నా పేరు ఎర్ర మోహన కృష్ణ, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ను, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సభ్యులు. అయితే మనది భారతదేశ పౌరులం, కానీ చెప్పుకోవడానికే మనం ఉన్నాం. భారతదేశంలో ఒక మతం, ఆ మతం మనంలో ఎదగనిస్తలేదు. ఆ మతమే బ్రాహ్మణిజం. ఆ బ్రాహ్మణిజం కొనసాగిస్తుంది మతాన్ని. అంటే బ్రాహ్మణ స్త్రీలకు ఇదే వివక్షత, మామూలుగా బీసీ స్త్రీలకు ఇదే, ఎస్సీ ప్రతి ఒక్కరికి ఇదే. ఎందుకంటే బ్రాహ్మణునికి స్త్రీ అంటే వ్యతిరేకం. స్త్రీ అంటే ఒక రోబో, ఒక అది ఉత్పత్తి. అంటే మహిళ ఒక తల్లిగా ఉండాలి, ఒక బిడ్డగా ఉండాలి, ఒక భార్యగా ఉండాలి, అంతే తప్ప మహిళకు సమానమైనటువంటి స్వేచ్ఛ ఉండరాదు బ్రాహ్మణిజంలో. అందుకనే చెప్పి ఏ బ్రాహ్మణిజం మహిళ అమ్మాయికి పెళ్లి చేస్తున్నా అమ్మాయిని ముండమోపు చేస్తున్నారు, దళిత వర్గం చేస్తున్నా ముండమోపు చేస్తున్నారు. పొద్దునేస్తే భారతదేశం భరతమాత అంటారు. భరతమాత మెడ బోసిపోయి ఉంటుందా? మరి మన అమ్మాయిని మెడ బోసిపోయి ముండమోపు ఎందుకు చేయాలి? అదేనా మనం కోరుకునేది భారతమాత? మా హిందూ మతం గొప్పది అనుకుంటారు. మన భర్త మతం గొప్పగా పెళ్లి ఆభరణంతో అలంకరణతో ఉంటుంది. మరి మన బిడ్డలు స్వేచ్ఛగా పెళ్లి చేస్తున్నప్పుడు మరి అదే అలంకరణ ఎందుకు తీసేస్తారు? కార్యక్రమం చెప్తున్నా సార్. అంటే ఇక్కడ కులంతో నిండిపోయింది భారతదేశం. అంటే కులంలో ఏముందంటే పురుషాధిపత్యమే ఉంది, స్త్రీ ఆధిపత్యం లేదు. స్త్రీ ఎవరిని పెళ్లి చేసుకుని చంపేయాలి, స్త్రీ ఓన్గా ఒక బిజినెస్ చేసి చంపేయాలి, ఒక జాబ్ చేసి చంపేయాలి, స్త్రీని అడిగట్టుని అణచివేయాలి. అదే కులోన్మాదం, అదే మన్వాదం, అదే నెగ్గాలి, అదే రామరాజ్యం, అదే సంకల్పం వాళ్ళ దృష్టిలో. అందుకు బహుజనులారా ఇకనైనా గమనించండి. మాల బంటి ఒక దళితుడు, అమ్మాయి భార్గవి బీసీ అయినప్పటికీ సామాజికంగా ఈక్వలే, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఈక్వలే. కానీ ఆస్తి పరంగా అయితే మాల అది గౌడ్స్ వాళ్ళు ఉన్నారుగా, భార్గవి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు కాదు, పెద్ద పెద్ద బిజినెస్ కాదు. అయినా ఒక మామూలుగా బీసీ కులంలో ఉండి కూడా ఆలోచించారంటే ఇక్కడ భారతదేశం మన్వాదమే పనిచేస్తుంది. అక్కడ మనం ఏ స్థాయిలో ఉన్నామని కాదు, మనం ఏ మతంలో ఉన్నాము, మన అమ్మాయి ఏం చేసింది అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి. మరి భారతదేశాన్ని ఎందుకు వెంటాడుతుంది మతం? అంటే భారతదేశంలో బ్రాహ్మణిజం మతాన్ని పెంచి పోషిస్తుంది. ఆ పెంచి పోషించినందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అంటే మహిళ లేకుండా పురుషుడు ఎక్కడికి వెళ్ళొచ్చుడు? మహిళ 9 నెలలు మోసి పురుడు పోసి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంటే ఈరోజు మనం మహిళను అణచివేయబడుతున్నాం. ఆ విషయం ఎక్కడ మర్చిపోతున్నాం మనం? తల్లి పాలుతాయి, తల్లి రంగు వచ్చే స్థాయికి వచ్చినాము. అంటే బహుజనులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనం మతం కాదు, దేవుడు కాదు, మనిషికి మంచి సమానత్వం, మంచి గౌరవించడం. అప్పుడే ఈ కులోన్మాదం పోతుందని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకే విషయం ఏంటంటే ఈ కుల వ్యవస్థలో చంపేస్తారు. మన ప్రభుత్వం ఏమంటుందంటే మేము మహిళను ఆదర్శంగా తీసుకుంటున్నాము, మహిళలు ముందు పెడుతున్నాము, ఉపాధ్యాయంలో ముందు పెడుతున్నాము, అమ్మ ఆదర్శ పాఠశాలలో ముందు పెడుతున్నాము, బిజినెస్లో ముందు పెడుతున్నాం. మన రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. మరి ఏ ప్రేమికుల దగ్గరికి పోయింది మన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు? ఆ ప్రేమికురాలు భర్త చనిపోతే వాళ్ళు మహిళలు గారా? ఈ విషయంలో ఎందుకు ఎంత ఉండు అంటే నువ్వు రెడ్డి కులమైనందుగా, భార్య దళితం చేస్తున్నందుగా, అదే కదా కుల వివక్ష. అంత సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేస్తున్నావు? దళితులకు, దళిత ప్రేమికులకు ఏం చేస్తున్నావు? గొప్ప ప్రకటిస్తున్నావు. మహిళలకు 200 బస్సులు ఇస్తున్నాం, బిజినెస్కు ప్రతిదీ చెప్తున్నాం, మహిళలు ముందు నడిపిస్తున్నామంటాము. ప్రేమికులు కనబడలేదా కళ్ళకు? ప్రేమికుల ఓట్లు మీకు కనబడలేదా? అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎదిరించాలి, మతాన్ని ఎదిరించాలి. ఆ రెండు ఎదిరించినప్పుడే మన సమానత్వం స్వేచ్ఛ జరుగుతుంది. మాల బంటికి న్యాయం జరిగేంత వరకు మేము కేఎన్పిఎస్ తరఫున ఎంతకైనా పోరాటం చేస్తామని అన్ని మిగతా సంఘాలుగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్.